నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్న నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కవిత లేఖ మొత్తం చదివిరా? మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఆ లేఖ చూస్తే? ఏమీ లేదు. దా క్రెడిబిలిటీ కూడా లేదు. రాసిన క్రెడిబిలిటీ కూడా లేదు. ఇప్పుడు మీ పార్టీ ఎట్లా చూస్తుంది? ఆ లేఖ కవితనే రాసిందా లేకపోతే కావాలని ఎవరైనా రాసి బయటికి పంపించారా? నేను రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేసింది కదా కవిత గారు, నేనే రాసినాను. ఉత్తరాలు రాయడం చాలా సహజం, ఇది గతంలో కూడా రాసిన అని చెప్పింది. ఇంకా దాంట్లో ఇంకా కవిత రాయలేదు అనడానికి ఇక్కడ ఎటువంటి ఆధారం లేదు. ఇక నేను రాసింది తనే స్వయంగా ఒప్పుకున్న తర్వాత నేనే రాసినాను. ఇంకా వేరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కవిత మాటలు బీజేపీ పార్టీ నమ్ముతుంది, నేనే రాసిన అంటే కవిత గారు రాసి అచ్చంగా కవిత గారు నమ్మకుంటే ఇంకెవరు నమ్మాలి? ఆమె రాసిన ఆమె, నేనే ఉత్తరం రాసిన ఆమె చెప్పిన తర్వాత నో పాయింట్. ఆ లేఖతోటి బీజేపీకి ఎటువంటి ఇబ్బంది అనిపిస్తలేదు? ఏమి ఇబ్బంది లేదు. క్రెడిబిలిటీ కూడా లేదు లేఖతోటి. నిన్న మా కిషన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండు. ఆమె సంబోధించినటువంటి పదం ఎవరికి రాసింది ఆ లెటర్లో? వాళ్ళ డాడీకి డాడీకి లేదు, డియర్ డాడీ అని రాసింది. ఆమె బీఆర్ఎస్ అధ్యక్షునికి రాయలే ఆమె లెటర్, డాటర్ రాసింది. ఓకే, ఇట్స్ ఏ డాడీ డాటర్ ప్రాబ్లం, కానీ మనకెందుకు పంచాయతీ? ఓకే, ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు వేదిక మీద ఉంటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అని అంటుండే కదా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, లేదా బీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరవ కేసీఆర్ గారు అంటారు. కానీ మా డాడీ కేసీఆర్ గారు, మా డాడీ కేసీఆర్ గారు అని సంబోధించారు కదా బహిరంగ సభలో. పొలిటికల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, రాజకీయ భాష. ఆమె అక్కడ వాడలే కదా రాజకీయ భాష, డియర్ డాడీ అన్నది. డియర్ డాడీ అనుకుంటేనే అన్ని పార్టీల ప్రస్తావన ఇక్కడ తీసింది కదా. అంటే అల్టిమేట్ గా పొలిటికల్ లింకప్ చేసుకుంటున్న లేఖ ఉన్నది కదా. అది డాడీకి రాసిన లెటర్, బీఆర్ఎస్ అధ్యక్షుడికి రాసిన లెటర్ కాదు. అందుకోసమే క్లారిటీ ఇస్తున్నా. డాడీకి రాసిన లెటర్ అందరూ బాగున్నారు, మా అమ్మ బాగుంది, తమ్ముడు బాగుంది, ఇవన్నీ రాసుకుంటారు. నాకు ఇట్లా చేసిన డాడీ, నాకు 2 ఎకరాలు ఇవ్వలేదు, 4 ఎకరాలు లేదు, అన్యాయం చేసినామని నాకు గట్లే ఉంది లెటర్ తప్ప. అంతకంటే అది టోటల్ గా కుటుంబంలోనే అంతర్గతమైన లెటర్ గా భావిస్తాం తప్పిస్తే దానికి ఇక్కడ రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్టుగా నేను అనుకోవట్లేదు. ఓకే, అక్కడ మీ పార్టీని కూడా లింకప్ చేసింది కదా. 2 నిమిషాలు మాత్రమే రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిండు. ఎక్కువసేపు మాట్లాడితే ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటుండే. నువ్వు 2 నిమిషాలే మాట్లాడినావు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అని పబ్లిక్ అనుకుంటారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటారు, కవిత అంటారు. అంటే ఆమె అక్కస్ ఒకటి ఉంది. ఒకటి ఏంటంటే బీజేపీ ఆమె కేసు పెట్టించింది అనే ఫీలింగ్ లో ఆమెకు ఉంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బీజేపీ కేసు పెట్టియదు, సిబిఐ కేసు పెట్టింది. ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ కేసు సిబిఐ పెట్టింది. ఆమె అరెస్ట్ అయింది, జైల్లో ఉంది. దానికి బీజేపీ అంటే వాళ్ళకి అలవాటు ఉంది. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగినా కేసీఆర్ పెట్టి చేసింది ఇదివరకు అనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. కానీ ఆ కోపంతో ఏంటంటే ఇది చాలా మాట్లాడింది, ఉర్దూలో మాట్లాడలేదు, లేకపోతే వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడలేదు. ఇట్లా కొన్ని అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ భాష, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని ఆమె బీఆర్ఎస్ లో చొప్పించడం కోసం ప్రయత్నం చేసింది అనుకోవాలి. డాడీకి రాసిన లెటర్లో, లేదా కాంగ్రెస్ పార్టీ దగ్గర కావడం కోసం రాసింది అనుకోవాలి. ఆ భాషలో అంటే కంటెంట్, ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ కనుక చూస్తే ఎక్కువ భాగం అదే ఉంది. బీజేపీని ఎక్కువ తిట్టలేదు. అంటే నేను ఒకటే చాలా రూడ్గా మాట్లాడటం కాదు, అబ్యూస్గా మాట్లాడతలేదు. కానీ ఇది కనుక బుర్ర ఉన్న వాళ్ళు ఎవరు కూడా అందులో కేసీఆర్ లాంటి తెలివి కలవాడు. ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో అధికారంలో మరి రావాలనుకుంటే ఆయన ఎవరిని తిట్టాలి? బీజేపీని తిట్టాలా, ప్రభుత్వాన్ని తిట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇది కామన్ సెన్స్ ఇష్యూ. ఏ సాధారణ కార్యకర్త దగ్గరకు, ఏ జర్నలిస్ట్, ఆర్డినరీ జర్నలిస్ట్ దగ్గరకు, మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అవసరం లేదు, ఆర్డినరీ జర్నలిస్ట్ దగ్గర కూడా దిస్ ఇస్ ద ఫీలింగ్. నువ్వు పోటీ పడాల్సింది అధికార పార్టీతో, ప్రతిపక్ష బీజేపీ తోటే. ఆమె అట్లా అనుకుంటే ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసింది. మీరు రేవంత్ రెడ్డిని తిట్టకపోవడం, పబ్లిక్ మంచిగా రిసీవ్ చేసుకున్న పాయింట్ కూడా మెన్షన్ చేసింది కదా. అందుకోసం అంటున్నా, రేవంత్ రెడ్డి నువ్వు పోటీ పడుతున్నది, ఇప్పుడు చంద్రశేఖర్ రావు గారు కనుక జాతీయ పార్టీ అధ్యక్షుడు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉంటే, ఒక ఎంపీగా ఉంటే, బీఆర్ఎస్ తోని డి అని జాతీయ రాజకీయాలు కనుక ఉంటే, అప్పుడు మీరు అన్నట్టుగా కవిత గారు చెప్పినట్టుగా పోటీ పడాల్సింది చంద్రశేఖర్ రావు గారు మోడీ తోటి. ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, మళ్ళీ తెలంగాణలో అధికారం రావాలనుకుంటున్నారు. మీ బీఆర్ఎస్ అనేటువంటి ఫైల్ బీఆర్ఎస్ వదిలిపెట్టేసారు మూసినదిలా. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఎంపడే పడ్డారు. టీ అని పెట్టకపోయినా అదే పని చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు అయితే గీతే ఏం కావాలి? ప్రధానమంత్రి అయితే కాదు కదా, ముఖ్యమంత్రి కావాలి కదా. ముఖ్యమంత్రి అంటే ఎవరితో పోటీ పడాలి? ఇంకో ముఖ్యమంత్రితో పోటీ పడాలి. 8 సీట్లు ఉన్న బీజేపీ తిట్టాలా,
అధికారంలో ఉన్న కాంగ్రెస్ తిట్టాలా? ఇది ఆమెకు రాజకీయ అవగాహన లేకపోతే కాంగ్రెస్ నడిపించిన ఉత్తరం అని అనుకుంటున్నాను. సార్ ఎవరు అవునన్నా కాదన్నా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనే బలమైన ప్రచారం పబ్లిక్ నుంచే వచ్చినప్పుడు కొన్ని సోషల్ మీడియా వేదికలు చేసినప్పుడు ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది, అంతేనా? అంతే. అక్కడ మీకు ఇబ్బంది అయింది కదా. ఇప్పుడు స్వయాన పబ్లిక్ నుంచి కాదు, స్వయాన మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత ఈ కామెంట్లు వేయడంతో రాబోయే రోజుల్లో మీ పార్టీకి మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇది నేను అదే ఇప్పుడు కవిత తెలివితో అన్నదా తెలియలేకనా తెలియదు, కానీ ప్రజలు చాలా తెలివి కాదు, చాలా ఓటర్ వేసినప్పుడు చాలా తాటాడు తెలివితో ఓటేస్తారు. కశ్మీర్ నుంచి అండమాన్ దాకా ఎప్పుడైనా సరే 1951 నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ కారణం చేత అయినా సరే బీజేపీ కాంగ్రెస్ కలవలే. ఓకే, ఏ రాష్ట్రంలో కలవలే, జాతీయ రాజకీయాల్లో కలవలే, ఏ ఒక్క కనీసం మున్సిపాలిటీలో కూడా బీజేపీ కాంగ్రెస్ కలవలే. అన్ని ఈవెన్ కమ్యూనిస్టులతో బీజేపీ కలిసింది కానీ కాంగ్రెస్ తో కలవలే. ఈవెన్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసి వచ్చింది, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సపోర్ట్ చేసింది, కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసింది ఒకటే ప్రభుత్వానికి. దాంతో ప్రభుత్వం చరణ్ సింగ్ ప్రభుత్వం. కానీ బీజేపీ మేయర్ గాడానికి కమ్యూనిస్టులు ఉపయోగపడ్డారు, కానీ కాంగ్రెస్ ఎప్పుడు కలవలే. 1950 నుంచి కలవలే. ఇంకా ఇక ప్రజలకు అర్థం కాదా? ఏ రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు అది? ఈ మాత్రం కూడా మేము చెప్పామా? అప్పుడు తెలియదు అనుకో, మేము విషయం చెప్పామా? మీ లాంటి వాళ్ళ ద్వారా మేము చెప్పాము, మేము మీడియా ప్రజలకు చేరవేయమా సమాచారం? ఇది కూడా కామన్ సెన్స్ లేకుండా ఆమె మాట్లాడితే మనం ఏం చేయలేము. బట్ ప్రజలకు అర్థమైంది, ప్రజలకు అర్థమవుతుంది కూడా బీజేపీ కాంగ్రెస్ ఎప్పటికొకటి కావు. ఓకే, ఎప్పటికొకటి కావు. కాంగ్రెస్ దగ్గర ఒక ఇద్దరు బయటకు వస్తారంటే రావచ్చు, నలుగురు బయటకు రావచ్చు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాదు అనుకుందాం, కవిత బీజేపీ ఒకటయ్యే అవకాశం మనకు అనిపిస్తుందా? ఆ అవకాశం కూడా లేదు. వారు మాట్లాడిన కవిత గారు మాట్లాడిన భాష కానీ, కవిత గారు మాట్లాడిన కంటెంట్ కానీ, కవిత గారు వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు కానీ ఇవి పూర్తిగా కాంగ్రెస్ కు దగ్గర కనపడుతున్నాయి. పొత్తని తెలియదు, ఇంకా ఫ్యూచర్ తెలంగాణ పాలిటిక్స్ ఎట్లుంటాయి అనేది ఇంకా కొద్ది రోజులు పడితే తెలుస్తుంది. బట్ నాకు అర్థమైనంత వరకు ఆమె భాష, ఆమె కంటెంట్ రెండు కూడా కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నాయి, కాంగ్రెస్ దగ్గర అయ్యే ప్రయత్నంలో చేసిందని అనుకుంటున్నాను. సార్ వాస్తవం మాట్లాడుకుందాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ 100% ఇబ్బంది పడతా ఉన్నారు. అనుకున్న స్థాయిలో మీ పార్టీ ఫోకస్ చేస్తుందా? మీరు ఒకటే మళ్ళీ నేను క్లారిటీగా అనుకున్న స్థాయిలో ఫోకస్ చేస్తుందా అంటే, మేము ఒకటేమో జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు తెలుసుకోబోతుంది. ఎప్పుడు రేవంత్ రెడ్డి నెగిటివ్ అనే పాయింట్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నెగిటివ్ అని మీరు ఏమి చేయకపోయినా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ గా ఉంటుంది. దాని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిపారు, కానీ మేము సంస్థాగతంగా పెరగాలి, మేము ప్రజల మధ్యలో పెరగాలి. మేము మోడీ గారి ప్రభుత్వం చేస్తుంటే మేము ఎగ్జాంపుల్ చూపించాలి కదా, మోడీ ప్రభుత్వం ఏం చేసింది అనేది, అది కూడా చూపించాలి. మూడో అంశం ఏంటంటే, మేము ప్రజల మధ్యలో పోతున్నాం. ఇంకా మా సంస్థాగత నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకా సమయం 3.5 సంవత్సరాలు ఇప్పుడు ఇంకా అయిపోలే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఎన్నికల దీంట్లోకి పోరు కదా. మేము రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను మేము 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఇమ్మీడియట్ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము. రాబోయే మా సంస్థాగత నిర్మాణం అయిపోయింది, కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎనీ మూవ్మెంట్ రావచ్చు, 15 రోజులు 4 రోజులు ఏదో టైంలో వచ్చేస్తారు. అయిపోయిన తర్వాత మా రాష్ట్ర కమిటీ కూడా నిర్మాణం అవుతుంది. దాని తర్వాత ప్రజా ఉద్యమాలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాం రేవంత్ రెడ్డి గారిని. అంటే కొత్త కాదు, అంటే మా సంస్థాగత నిర్మాణం పుట్టింది ఇంకా అవుతుంది. ఇంకా మా కొన్ని మండలాల యొక్క మా మండల అధ్యక్షులు ఎంపిక జరగాలి. దాని తర్వాత మా జిల్లా కమిటీల యొక్క ప్రక్రియ పూర్తి కాలే. ఇంకా జిల్లా ప్రెసిడెంట్ నియామకం అయింది ఇప్పటిదాకా. జిల్లా ప్రెసిడెంట్, జిల్లా ఆఫీస్ బేరర్స్, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఇంకా ఈ ప్రక్రియ పూర్తి కాలే. ఇంకా ప్లస్ మా మెంబర్షిప్ వెరిఫికేషన్ అది కూడా కంప్లీట్ కావాలి. ఇదంతా కొన్ని రోజులు పడుతుండొచ్చు. కానీ చాలా మంది అడుగుతున్నట్టు అధ్యక్ష పదవి అడుగుతారు. కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతాయి అయినప్పుడు ఎవరికి అవకాశం ఉంటే అలా అవుతారు. పెద్ద పార్టీలో అధ్యక్షుడితో పార్టీ నడవదు కదా, మా సిస్టమ్ వ్యవస్థతో నడుస్తాయి కదా. జిల్లా అధ్యక్షులు అయిపోయినారు, జిల్లా కమిటీలు కాలేదు. జిల్లా కమిటీలు షార్ట్లీ పూర్తి అవుతాయి. జిల్లా కమిటీలు పూర్తయి మా రాష్ట్ర అధ్యక్షుడు పూర్తయి రాష్ట్ర కమిటీ కూడా పూర్తి అయితే మేము బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను ఇద్దరిని ఉక్కిరి బిక్కిరి చేస్తాం. ఇంతవరకు పక్క చెప్తారు, ఉక్కిరి బిక్కిరి చేస్తాం. ప్రజా సమస్యల మా ఈసారి పోరాటం అద్భుతంగా ఉంటది. అసలు వీళ్ళని మెసలు చేయకుండా చేయగలుగుతాం, పక్క చేస్తామనే విశ్వాసంతో మేము పనిచేస్తాం. ఓకే, కాళేశ్వరం కమిషన్ ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చినది, హాజరవుతారా? అంటే మీ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మీన్స్
హాజరయ్యే కమ్మంటేనే అయ్యే అవకాశం ఉంటుంది, లేదు అని మీ పార్టీ చెప్తే ఊపునే అవకాశం ఉంటుంది. హాజరు కమ్మని చెప్తుందా మీ పార్టీ? ఇంకా డిసైడ్ చేసుకోలేదు. మరి ఆ రాష్ట్ర అధ్యక్షుడు మిగతా కోర్ కమిటీ కూర్చొని దాని మీద ఈటల రాజేందర్ గారి యొక్క లెటర్ మీద ఎత్తుగడను ఇంకా ప్లాన్ చేస్తారు. నిన్నే కదా లెటర్ వచ్చింది, ఇంకా చాలా టైం ఉంది. 5th ఫిబ్రవరి 5th మే దాకా టైం ఉంది, ఇంకా 15 రోజులు టైం ఉంది, 12 రోజులు డిసైడ్ చేస్తారు. చర్చ ఏంటంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో ఈయన అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా పనిచేసింది కాబట్టి కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఈటల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్న చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు బట్టి విక్రమ్ రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిలో బట్టి విక్రమార్క ఉంటుంది అన్నట్టు, అంతే కదా. అంటే ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆనాడు దానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈయన ఇన్వాల్వ్మెంట్ 100% ఉండాలి. అటువంటిప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయినా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా, ఉంటుంది కదా ఎవరికైనా కూడా. అందుకోసమనే ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత ఉంది ఎంత లేదనేది కమిషన్ ముందు బయటకు వస్తుంది. కమిషన్ చెప్తుంది కదా ఎన్ని చెక్కులు ఇచ్చారు, ఎన్ని చెక్కులు సంతకం పెట్టిండు, ఎన్ని నోట్ ఫైల్ సంతకం పెట్టిండు ఈటల రాజేందర్ గారు తెలుస్తుంది కదా. కమిషన్ ఆ మాత్రం ఎంక్వైరీ కదా, కమిషన్ వేసింది ఎందుకు, అది రిటైర్డ్ జడ్జికి కమిషన్ వేసింది అందుకోసం కదా. మొత్తం ప్రొసీడింగ్స్ చూస్తారు కదా, ఎన్ని ఫైల్స్ కాళేశ్వరం మీద నోట్ ఫైల్స్ వచ్చినాయి. చెక్ సంతకం అయితే బెటర్ రాజేందర్ గారు, సంతకం పెట్టే సెక్రటరీలు. నోట్ ఫైల్ మీద సంతకం పెడతాడు. నోట్ ఫైల్లో ఈ చెక్ ఇవ్వడానికి నోట్ ఫైల్ ఎట్లుంటది అనేది నోట్ ఫైల్ దొరుకుతుంది కదా, ప్రతి నోట్ ఫైల్ ఉంటది కదా, ఎక్కడ మిస్ కాదు కదా. ఆ నోట్ ఫైల్ కమిషన్ ముందు ఉంటాయి కదా, తెలుస్తుంది కమిషన్ ముందు. కానీ ఇక్కడ ఈటలని ఇరికిచ్చే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఎవరో ఇరికిస్తే అంత అమాయకుడు ఈటల కాదు, అంత అమాయకుడు అయితే 20 సంవత్సరాల నుంచి ఎంత రాజకీయాల్లో ఆటుపోట్టు ఎదుర్కొని 20 సంవత్సరాలు నిలబడాడు. ఒకటి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తామంటే ఇంకా మిగతా ఇరుతారు కదా. నువ్వు ఎంత ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు నేను సూటి ప్రశ్న, కాళేశ్వరం కోసం అని చెప్పి క్యాబినెట్ కమిటీ చేశారు 2014-15లో. దాంట్లో కడియం శ్రీహరి గారు ఉన్నారు, ఐ థింక్ నాకు తెలుసు, పువ్వాడ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, జూపల్ కృష్ణారావు కూడా, రాజేందర్ గారు కూడా ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎందుకు అప్రూవల్ ఇచ్చారు? వీళ్ళందరూ ఆ నోట్ ఫైల్ వీళ్ళకి ఉంటది కదా. క్యాబినెట్ కమిటీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద రాసినటువంటి నోట్లో ఇక్కడే కట్టాలి, ఇట్లే కట్టాలి, దీనికోసం చేయాలనేటువంటి అప్రూవల్ ఉంది కదా. బయట గడ్డ మళ్ళీ కాళేశ్వరం అంటే అన్ని కలిపి కదా. ఇక్కడనే కట్టాలనే ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ చేసినట్టు వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా పోతాయి. నువ్వు ఇరికాటలు పెట్టాలనుకుంటే అందరు ఇరికాటం పడతారు. చూద్దాం సమయం, ఎవరెవరిని ఎందుకు ఇరికాటం పెడతారు అనేది సమయం చెప్తుంది. కమిషన్ ముందు రిపోర్ట్ మన అభిప్రాయం చెప్పడం, అది రాతపూర్వకంగా చెప్పాలన్నా ఇన్ పర్సన్ గా పోయి చెప్పాలన్నా అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. అది త్రూ అడ్వకేట్ పంపించాలన్నా పార్టీ డిసైడ్ చేస్తుంది. వెయిట్ చేద్దాం. ఓకే సార్, కాలేజీ టీవీలో మనం చాలాసార్లు ఇంటర్వ్యూ చేసిన, సో ఇది పక్కా తెలంగాణ అనే ఛానల్ ఓపెన్ చేసుకున్నాం, ఇది ప్రజల గొంతుకై ఉండాలని. ఏం చెప్తారు సార్ ఈ ఛానల్ గురించి? బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తా. మీరు ప్రజల గొంతుకై ఉండాలి, ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా. ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నా, జర్నలిస్ట్ గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ ఇజమ్స్ ఉండదు. జర్నలిస్టుకు ప్రజల సమస్యలే ఇజం. ప్రజల యొక్క దేశము రాష్ట్రమే ఇజం ఉండాలి. నేను కమ్యూనిజమా, నేషనలిజమా, ఈ ఇజమా, ఇజం ఉండదు. అంటే ఏ పోలీసులకి, జర్నలిస్టులకి, హిస్టరీ రీసెర్చ్ వాళ్ళకి 360 degrees ఒక సంఘటన మీరు అనలైజ్ చేయగలగాలి 360 degreesలలో. కాబట్టి ఇజమ్స్ తోని కాకుండా నిజం తోటి నడిపియాలా, నిజాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం జర్నలిస్టులు చేయాలా. జర్నలిజంలో ఉన్నంత మజా ఇంకెక్కడ ఉండదు. మీరు నిజం లేకుండా నిజాన్ని బయట పెట్టగలిగితే ప్రజలకు చాలా ఉపయోగపడతాయి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.